13 నవంబర్ చూడొచ్చు. ఈరోజు అపాక్సీ అంటూనే ఉంటారు కదా. ఈ వర్డ్ పెద్దగా ఉంటుంది చాలా. అపాక్సీ ఏమి లేదు, రెండు కెమికల్స్ ఉంటాయి. ఈ రెండు కెమికల్, ఇది పౌడరు, ఇది పౌడర్ ఇట్లా ఉంటుంది. ఆ రెండు కెమికల్ కలిపి దీని యొక్క పిండిని ఎట్లా మనం కలుపుకుంటే ఎట్లయితే అది ఆ పొజిషన్ చేసుకొని ఈ లైన్లలో కలుపుతారు, ఇట్లా పెడతారు ప్లేట్తో. సో ఏ కలర్ కావాలనో ఆ కలర్ యాడ్ చేసుకుని చాలామంది ఆపోజిట్ కలర్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఈ గ్రూవ్స్ కనబడాలి లుక్ వైజ్ అని. సో మేము సేమ్ కలర్ పెట్టిస్తున్నాం, గ్రూవ్స్ ఆపోజిట్ వద్దనుకున్నాము. సో ఆ ప్రకారంగా ఇది సేమ్ టైల్ కలర్ అపాక్స్ అంటే గ్రోటింగ్ అంటే ఇది ఒక పౌడరు, ఆ కలర్లో ఉంటుంది, దాంట్లో లిక్విడ్ కలుపుతారు. ఓకే, సో ఇది ఆ పౌడరు సేమ్ ఈ టైల్ కలర్ దొరుకుతుంది, అందులో లిక్విడ్ కలుపుతారు. కలిపినాక అది ఒక ముద్ద లెక్క అవుతుంది, అది ఇట్లా అప్లై చేస్తారు. ఇది ఈ పొజిషన్లో అవుతుంది. చూడవచ్చు ఈ గ్యాప్లలో ఫిల్ అవుతుంది ఇట్లా. సో ఇట్లా తీసుకొని లప్పం పట్టితోని ఇట్లా ఫిల్ చేస్తున్నారు. సో ఇది ఒక్కసారి పట్టుకున్నాక చాలా గట్టిగా పట్టుకుంటుంది, లోపల నీళ్ళు పోవు, ఒక మరక ఇప్పుడు పట్టదు, ఎందుకంటే ఇది ఒక కెమికల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సేమ్ షైనింగ్ ఉంటుంది, ఎప్పుడు షైనింగ్ చేంజ్ కాదు. ఆర్ ఏర కలర్ మనం సపోజ్ తీసుకున్నాము ఆపోజిట్ కలర్ కొద్దిగా డల్ అయితే యాక్చువల్లీ సేమ్ ఉన్నందుకు మనకు కనబడదు. ఏది ఆపోజిట్ తీసుకుంటే డల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మరి అది ఓపెన్గా కనబడుతుంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చినట్టు. ఇక అది ఎందుకు రిస్క్ అని సేమ్ టైల్ కలర్ తీసుకొని మనం చేయిస్తున్నాం. చూడొచ్చు ఈ ప్రకారంగా అపాక్సీ చేయకముందు ఇట్లా లైన్స్ కనబడుతుండే. చాలామంది ఆపోజిట్ కలర్ తీసుకుంటారు. ఈ లుక్ ఇది ఒక లుక్ యాక్చువల్లీ, ఈ ఒక డబ్బా టైప్ లెక్కుతుంది. ఇది మంచి లుక్ యాక్చువల్లీ. చూడొచ్చు చాలామంది ఆపోజిట్ కలర్ అంటే బ్లాక్ కానీ రెడ్ కానీ తీసుకొని లుక్ వైజ్ బాగా కనబడుతుంది, చెక్స్ టైప్ ఉంటుంది. ఈ లుక్ చూడొచ్చు, ఇక్కడ రాగానే ఇక్కడ బాగా కనబడుతుంది, ఇక్కడ రాగానే పోయింది, చాలా తక్కువ కనబడుతుంది. సో ఎందుకో ఆపోజిట్ కలర్ వద్ద అనిపించింది, తీసుకోలేము. ఈ ప్రకారంగా ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇది ఈ రూమ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు ఎక్కువ డీప్గా కనబడతలేవు, కాకపోతే కొద్దిగా కనబడడానికి ఏం చేసిన అంటే ఈ మధ్యలో కొద్దిగా ఈ చెంకి చూసి ఈ చెంకి కొద్దిగా హైలైట్ చేస్తుంది. ఎప్పుడైనా లైట్ ఇట్లా పడితే ఆడ కొద్దిగా హైలైట్ ఉంటుంది. ఆ చెంకి మనకు సపరేట్ దొరుకుతుంది, అది కొద్దిగా ఇలా మనం యాడ్ చేయించాం. సో టైల్స్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. గ్రానైట్ వర్క్, టైల్ వర్క్, బాత్రూంలో ఇంకా ఇక్కడ ఫిల్లింగ్ కావాలి. ఈ సైడ్ అంతా ఫిల్ అయిపోయింది, ఆ బాత్రూంలో అయిపోయింది. సో ఇది దీని తర్వాత ఇక గ్రానైట్ వాళ్ళది, టైల్స్ వాళ్ళది పెద్ద పని ఉండదు. నెక్స్ట్ ఇక పెయింటింగ్ది, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ తర్వాత కబోర్డ్ వర్క్ అది ఉంటుంది. సో ఆ ప్రకారంగా మళ్ళీ కంటిన్యూ నడుస్తుంది. ఇది ఈ రకంగా లుక్ వచ్చింది ఇంటిది. ఇది దీని వెంట 65 నుంచి 66 రోజులు ఏంది, దీని ఎంత కంటిన్యూ ఉంటే ఈ లుక్ తీసుకురాగలిగినాం మనం. ఇది రోజు 16th నవంబర్. ఏమేమైనాయి నిన్న అయినది
ఇలా 15th నవంబర్కి అయిన వరకు ఈ డోర్ ఫిట్ అయిపోయింది. అంటే పాత డోరు ఏదైతే ఉందో అదే పెట్టేసినాం. దీన్ని మరి పాలిష్ చేయించాలి, అది ఇంకా లాస్ట్లో నడుస్తుంటుంది. ప్లస్ ఇక్కడ మళ్ళా కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. అంటే ఇక్కడ స్టోన్ ఇందాక పెట్టినండి మనం గ్రానైట్, ఇప్పుడు కొద్దిగా పెంచవలసి వచ్చింది. సో సరౌండ్ మొత్తం పెరుగుతుంది. ఇప్పుడు ఈ స్పేస్ పెద్దగా అవుతుంది. పెట్టే రీజన్ ఏముండే అంటే ఇక్కడ మనము స్లైడింగ్ విండో వస్తుంది. స్లైడింగ్ విండో ఈ బార్డర్కి అనుకున్నాము, కానీ ఇప్పుడు ఈ బార్డర్కి వెళ్ళిపోతుంది. ఈ బార్డర్కి వెళ్ళిపోయినప్పుడు మనకి స్పేస్ పెద్దగా దొరుకుతుంది. ఈ నుంచి ఇందాక చూడచేత పెద్దగా, అంటే ఇక్కడ దాకా విండో పోయినా మనకు చాలా పెద్ద స్పేస్ దొరుకుతుంది. సిట్టింగ్ పర్పస్, లుక్ వైజ్ బి చాలా బాగుంది. సో ఇది నెక్స్ట్ మనకు ఈ స్టోన్ బి వస్తుంది పైన, కట్ అవుతుంది. మనం బాత్రూమ్ డోర్, సో మనకు బాత్రూమ్ డోర్ బి వచ్చేసింది. ఇది మన పాత డోరే, ఈ WPC డోరు, ఇది ప్లాస్టిక్ది. సో ఇది మనం యూజ్ చేసుకున్నాం ఇక్కడ. ప్లస్ ఇక్కడ అవి డోర్స్ వచ్చేసినాయి. సో దీని మీద లామినేట్ అవుతుంది. ప్రజెంట్ కొద్దిగా టెంపరవరీ పర్పస్ మనం ఇది ప్లస్ ఈ డోరు, 2 డోర్లు వచ్చేసినాయి. అల్మారీ బయట ఉండే అల్మారీ లోపలికి వచ్చేసింది. సో ఇది చూడొచ్చు, ఈ ప్రకారంగా వర్క్ 2 days నుంచి నడుస్తుంది. ఇంకోటి విండో కోబి ఈ జాలీ ఫిట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ బయట నుంచి అనుకున్నాం, మళ్ళీ దాన్ని డిజైన్ చేంజ్ చేసి మళ్ళీ దీన్ని సైజ్ చిన్నగా చేసి పెట్టినాం. ఇది ఈ ప్రకారంగా వర్క్ అయింది. ఇదంతా గ్రోటింగ్ ఇట్లంతా క్లీన్ అయింది. టైల్స్ బి క్లీన్ అయినాయి. ఈ రకంగా మొత్తం చూడొచ్చు. టైల్స్ ఇంకా క్లీన్ కావాలి, యాక్చువల్లీ ఇంకా డస్ట్ ఉంది, కెమికల్తో అవుతుంది. ఒక స్టెప్ ఎక్కి మనం పైకి ఎక్కి మనం బాత్రూంలో ఎంటర్ కావచ్చు. ఈ రకంగా ఇక్కడ బి విండోకి జాలి అయిపోయింది, ఫిట్టింగ్ కావాలి యాక్చువల్లీ. ఈ డ్రెస్సింగ్ రూమ్, ఇది కబోర్డ్ వస్తుంది. కబోర్డ్ కొద్దిగా హైట్ తీసుకొని పెట్టుకున్నాం, దీనిపైన కబోర్డ్ వస్తుంది. ఇవన్నీ రౌండ్ గ్రానైట్తోని మనం చేయించినాం. చూడొచ్చు, మీద ఫాల్ సీలింగ్ బల్బ్స్ వస్తాయి. ప్లస్ ఈ రకంగా మనకు కనబడుతుంది. ఫుడ్ వరకు ఉంది మెయిన్ అది. సో అది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 1 month పైన అవుతుంది చేయవరకు. ఇది ప్రజెంట్ ఇంతవరకు చేసి మనం మంచి రోజులు ఇప్పుడు ఉన్నాయి. మనం పూజ కార్యక్రమం చేసుకుందాం. ఈ జాలి వచ్చి బాత్రూమ్ విండోకి వస్తుంది. ప్లస్ సింక్ సిట్టింగ్ అయిపోయింది ఇక్కడ దీని పొజిషన్లో. మంచి ఎర్రలైట్తో నీట్గా ఇది ఇంకా నీట్ చేయాలి, ఈ ఎడ్జ్ దాకా తీయాలి. కానీ చాలా బాగా సిట్టింగ్ వచ్చింది. చూడొచ్చు, ఇది ఒక లైను, దీని మీద ఒక ఇంకో కట్ వచ్చింది, కట్ కింద అది వచ్చింది. సో ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్ ఉంది ఇలా. ఇది వచ్చి కిచెన్ వాల్ టైల్. బాల్కనీ అయితే చూడొచ్చు, మొత్తం వాల్ సీలింగ్ నుంచి బుట్టి, దీనికి ఎల్లో కవర్, షేడ్ కవర్,
సో ఇవన్నీ ఈ ప్రకారంగా వచ్చింది. అంతా క్లీనింగ్ కావాలి. యాక్చువల్లీ డీప్ క్లీనింగ్ అయితే ఇంకా బాగా కనబడుతుంది. ఇది ఇక్కడ వచ్చి విండో వస్తుంది, అంటే స్లైడింగ్ విండో పెద్దగా. దీనినే సైజింగ్ అంతా తీసుకెళ్ళారు. అది మేబీ ఒక 5 or 6 డేస్ లోపల వచ్చి రావచ్చు. సో ఇది ఇప్పటిదాకా మనం దీని వెంట కంటిన్యూ ఉన్నప్పటికీ ఇందాక వర్క్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్క్ మేబీ 1-2 డేస్లో అయిపోతుంది, 2-3 డేస్లో అయిపోవాలి యాక్చువల్లీ బల్బ్స్ అని. మళ్ళీ పెయింటింగ్ ఉంది. ఓకే, ఈరోజు November 18th. ఈరోజు చూడొచ్చు ఇన్ని రోజులు అయితే మొత్తం వైరింగ్ వర్క్, గ్రానైట్ వర్క్, టైల్ వర్క్ అంతా అయింది, ఫాల్ సీలింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు పవర్ వర్క్ ఉంది, పవర్ బోర్డ్స్, స్విచ్ బోర్డ్స్ ఆల్రెడీ అది వచ్చేసినాయి. సో ఇప్పుడు మనము ఒక లైట్ ప్రైమర్ వేయించినండే, అంటే చాలా థిక్ కాదు, లైట్గా వేయించి దాని మీద లప్పం మళ్ళీ చెక్ చేయించి లప్పం కంప్లీట్ అయింది, దాని మీద పేపర్ బి అయింది. ఇప్పుడు ప్రైమర్ ఫైనల్ అవుతుంది. ప్రైమర్ తర్వాత మళ్ళీ చెకప్ అయ్యి మళ్ళా మెయిన్ వైట్ ఏదైతే పెయింట్ ఉంటుందో అది డైరెక్ట్గా అప్లై అవుతుంది. సో ఇప్పుడు ప్రైమర్ వేసే ముందు మొత్తం ఏం చేసినామంటే ఇది ఒక కవర్ తెప్పించినాం, మొత్తం ఆలుగు సరిపోయేంత కవర్ తెప్పించి పెట్టి ఇదంతా మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ చూడొచ్చు, ఈయన వెంకటేష్ అని మనకు మొత్తం డిస్మెడల్ నుంచి లాస్ట్ పెయింటింగ్ దాకా మన దగ్గరనే ఉండి అంత వర్క్ చేస్తుండు. ఆల్ ఇన్ వన్ మొత్తం వస్తుంది పని. ఏదైనా డిస్మెడల్ నుంచి, మేస్త్రి పని నుంచి, పెయింటింగ్ పని నుంచి, కార్పెంటర్ పని నుంచి, ప్లంబింగ్ అంతా చేస్తాడు. 100% లేకున్నా 30-40% అయితే పక్కా చేస్తాడు. సో అన్ని వర్క్స్ వస్తాయి. సో ఈ రకంగా పెయింటింగ్ వర్క్ బి నడుస్తుంది ఈరోజు. ఇవాళ 21 November 21, 21వ తారీఖు. సో ఏమేమి వర్క్ అయింది, గ్రిల్స్ వచ్చేసినాయి, గ్రిల్స్కు పెయింట్ వచ్చింది, వైట్ పెయింట్ చూడొచ్చు, ఇంత వైట్ పెయింట్. ఇప్పుడు ఇక్కడ PVC విండో వస్తుంది, ఇవాళ ఫిట్టింగ్ అవుతుంది. మెటీరియల్ వచ్చేసింది ఆల్రెడీ. ఒక కోటు పెయింట్ అయ్యింది, సీలింగ్ ప్లస్ వాల్స్ అంతా. అట్లనే ఇదంతా క్లీన్ అయింది బాగా. పెయింటింగ్ మొత్తం కిచెన్ కాడ వాల్ కొద్దిగా డిస్టర్బ్ ఉండేంత లోపం పుట్టి అంత అయింది. ప్లస్ ఇక్కడంతా మీరు చూడవచ్చు, ఇక్కడంతా వచ్చేసింది. ఇక్కడ బుట్టి అంటారు, బాల్కనీలా సేఫ్టీ జాలి. సో ఈ రకంగా ఇక్కడంతా వైట్ పెయింట్ ప్లస్ దీనిపైన ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడంతా మనము ఈ గ్రానైట్ ఆల్రెడీ కట్ చేయించి రెడీ పెట్టినాము. ఇవన్నీ దీనిపైన వచ్చేస్తాయి. దీనిపైన మనం ఇంకేమైనా పెట్టుకోవచ్చు, అంటే ఇప్పుడు చెట్లు, కుంటలు, చెట్టు పెట్టుకోవచ్చు మొత్తం. ఇక్కడ ఇదంతా వైట్ పెయింట్తో ఫిల్ అయిపోయింది. సో ఈరోజు మన చిల్డ్రన్ బెడ్రూమ్లో గ్రిల్ వచ్చేసింది, దానికి పెయింట్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు PVC విండో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మెటీరియల్ వచ్చింది, ఫిట్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడంతా మనకు పెయింట్ అంతా అయిపోయింది, వాల్కు సంబంధించింది. ఇదంతా ఒక కోట్ పెయింట్. తర్వాత ఆఫ్టర్ వుడ్ వర్క్ తర్వాత మనకు ఫైనల్ పెయింట్ అవుతుంది. సో ఈ రకంగా కంటిన్యూ చేసినాము. వర్క్ కంటిన్యూ చేసినందుకు ఇందాక వర్క్ వచ్చేసింది.
అయితే ఈరోజు ఇక్కడంతా అది తీసుకొచ్చినాం మనము. కమోడ్ బి వచ్చేసినాయి. ఆర్ ఐ థింక్ రేపు ఫిట్ అవుతుంది కమోట్, షవర్ ఇట్లంతా. ఇది స్టెప్ దిగి మనం కిందికి వెళ్తాం. ఈ డోర్స్ అన్నీ అయిపోయినాయి. దీనిపైన మనకు ఒక ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైను మనం ఇక్కడ షీట్ పెట్టుకోవచ్చు. ఈ టెంపరరీ డోర్స్ పెట్టినాం, మళ్ళీ దీని అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ అవుతుంది. ఇది ఈరోజు దాకా అయిన వరకు. ఈరోజు ఆల్రెడీ ఈ మెటీరియల్ అంతా వచ్చేసింది. ఈ సింకు ఆరు విండోస్ ఫిట్ అవుతుంది ఆఫ్టర్ 1 అవర్ లోపల చూడవచ్చు.